కలుపు మొక్కలతోనైనా కడుపు నింపేసుకుని ముళ్ళ పొదలనైనా మేసేసి పంట మోళ్లనైనా నమిలేసి తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పాదకతను అధిక సంతానోత్పత్తిని కనబరిచేదిగా మన్ననలు పొందే జీవం మేక. మన రాష్ట్రానికే పరిమితమైన జాతి మేకలంటూ ఇప్పటివరకు ఏమీ లేవు. కానీ ఇప్పుడు పాలమూరు మేకలకు ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే రాష్ట్రంలోనే ఆ ఘనత దక్కించుకున్న తొలి మేక జాతిగా పాలమూరు మేకలకు ప్రాధాన్యత లభించనుంది. తెల్లని తెలుపు, నల్లని నలుపు ఈ రెండే కాదు, మచ్చలు గలవి, పూర్తిగా గోధుమ రంగులో ఉన్నవి, ఇలా పలు రంగుల్లో కనిపిస్తున్న ఇక్కడి మేకలు. అయితే మచ్చలు చూసి బార్బరీ అనో, బ్లాక్ బెంగాల్ అనో, నల్లటి రంగును చూసి పంజాబ్, హర్యానా మేకలని మనకున్న అవగాహన బట్టి ఆ జాతి రంగులో కనిపిస్తున్నాయి కదా అని అవి ఆ జాతులకు చెందిన మేకలనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే రంగులు వేరైనా వాటి రూపం, దేహ దారుఢ్యంలో తేడాలు లేవు. గమనించారా? రంగు మినహా మిగతా దేహ సౌష్ఠవమంతా అన్నింటిలో ఒకేలా ఉంది. బలిష్టంగా కనిపిస్తున్న ఈ మేకలకు రోగ నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువ. నట్టలను తట్టుకునే శక్తి అధికమే. అందుకే వీటికి ప్రత్యేక గుర్తింపును తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఫస్ట్ మేకల జాతిలాగా మనం మహబూబ్నగర్ మేకలను కూడా ఒక జాతిలాగా చూపించాలని చెప్పేసి మేము ఇక్కడ పరిశోధనలు చేయడం జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో అచ్చంపేట, ఆమ్రాబాద్, శ్రీశైలం అటు సైడ్ నుంచి అడవుల నుంచి మేము ఈ మేకల్ని తీసుకొచ్చి ఈ మేకల యొక్క ప్రత్యేకత, దీన్ని ఒక జాతిలాగా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి దీని మీద మేము సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తాం అన్నమాట. దేశంలో ఏ రకమైన పశుపక్షి జాతులకైనా ఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్సెస్ గుర్తింపు ఉంటేనే ఆయా పశుపక్షాదులకు ప్రత్యేక జాతిగా గుర్తింపు దక్కుతుంది. అందుకే మహబూబ్ నగర్ పశు పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఈ మేకలకు గుర్తింపు కోసం ఆ సంస్థకు దరఖాస్తు చేశారు. మన రాష్ట్రంలో పలు రకాల మేకలను పెంచుకున్నా ఏ జాతికి కూడా గుర్తింపు లేదు. విభిన్న వర్ణాలతో 40 నుంచి 50 కిలోలకు పైగా బరువుతో బలిష్టంగా కనిపిస్తున్న ఈ మేక జాతి అభివృద్ధి కోసం శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. 100 వరకు మేకల్ని ప్రత్యేక పద్ధతుల్లో పెంచుతున్నారు. 2000 సంవత్సరం నుంచి ప్రత్యేక జాతి కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఈ జాతి మేకలు 18 నెలల నుంచి సంతానోత్పత్తి ప్రారంభించి ప్రతి 6 నెలలకొక ఈతనిస్తాయి. ప్రతి ఈతలో 50% మేకలు తప్పనిసరిగా కవలల్ని ఇచ్చే వీలుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కో ఈతకు 3 నుంచి 6 పిల్లలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మామూలు మేక జాతి నుంచైతే సాధారణంగా 2 ఏళ్లకు 3 ఈతలు వస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు గల ఈ జాతికి గుర్తింపును తెచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అప్పుడు మేము ఎన్బిఏజీఆర్కి అప్రోచ్ అయ్యి వాళ్ళకి అప్పుడు ఈ బ్రీడ్లో ఇట్లాంటి కలర్స్ ఉన్నాయి, ఇంత ఎత్తు పెరుగుతాయి, ఈ డిఫరెంట్ 3 నెలల నుంచి సంవత్సరం పీరియడ్లో ఈ ఫేజ్లో ఇంత బరువులు పెరుగుతాయి అని చెప్పేసి మేము వాళ్ళకి స్పెసిఫిక్గా చూపించి ఈ కలర్ ప్యాటర్న్స్, ఈ హార్న్ ప్యాటర్న్స్ ఇవన్నీ చూపించేసి చెప్పిన తర్వాత వీటి యొక్క మరణ శాతం కానీ, దాని తర్వాత వీటి యొక్క సంతానోత్పత్తి, ఎన్ని పిల్లలు పెడుతున్నాయి, ఇవన్నీ స్టెబిలైజ్ చేసి ఆధారాలతో చూపిస్తే అప్పుడు దీన్ని మనం ఒక మహబూబ్ నగర్ జాతి మేకల్లాగా మనం దాన్ని ప్రపోజ్ చేసి ఫోకస్ చేయొచ్చు. శాస్త్రవేత్తలు పంపిన దరఖాస్తు పరిశీలన పూర్తయిన తర్వాత నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్సెస్ కు చెందిన నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా జీవాల పెంపకం చేపడుతున్న పాలమూరు జిల్లాకు చెందిన ఈ మేకలకు ప్రత్యేక జాతిగా గుర్తింపు లభిస్తే వీటి పెంపకం ద్వారా అధిక శాతం రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది.